సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ మెటీరియల్ వాడుతున్నారు మీరు? నాకైతే పిచ్చిలేస్తుంది ఏం చదవాలా అని ఆలోచిస్తే. సీనియర్స్ని అడిగితే అరే అది కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఎవరికి సరిగ్గా తెలీదు, ఏ మెటీరియల్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు అంటున్నారు. నేనైతే ఇప్పటివరకు ఏ బుక్ కొనలేదు. యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూసాను, అన్నీ సగం సగమే ఉన్నాయి. అఖిల్ బుద్ధి అని ఐఏఎస్ ర్యాంకర్ ఉన్నారు ఒక అతను ఈ పీడిఎఫ్ లింక్ ఇచ్చి ఫస్ట్ 2 చాప్టర్స్ ఇవి చదవండి చాలు అన్నాడు. కానీ మనం తెలుగు మీడియం కదా, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ మ్యాటర్ అంతా కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని చదివేసరికి ఇంట్రెస్ట్ అంతా పోయింది. చివరికి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్స్ నేను అన్ని మెటీరియల్ని చూసి ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాను, ఇది బాగుంటుంది ఇది మాత్రమే చదవండి అని హైప్ ఇస్తే టెంప్ట్ అయి తీసుకున్నా. ఇది ఆ మెటీరియలే. ఫస్ట్ చూడగానే ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నా. చాలా ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ మెటీరియల్ అయితే వీళ్ళ ఓన్ కాదు, ఎక్కడెక్కడ నుండో కాపీ చేసి పేస్ట్ చేశారు అంతే. అది కూడా సరిగ్గా పేస్ట్ చేయలేదు, కొన్నిసార్లు పెట్టిన కంటెంటే మళ్ళీ పెట్టారు. అసలు కాపీ చేసిన పబ్లికేషన్ కూడా అలానే పెట్టేశారు. మ్యాటర్ కొంతవరకు బాగానే ఉన్నా ఒక్క టాపిక్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనిపిస్తుంది. ఉన్న వరకు బాగుంది, బట్ ఉన్న టాపిక్ సరిగ్గా లేకపోవడం వల్ల చదవాలనిపించదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం చదువుతున్నారు? నేనైతే లాస్ట్ వీక్ నుండి మ్యాక్సిమం గూగుల్లో సెర్చ్ చేసి ప్రతి టాపిక్ని గూగుల్ నుండి చదువుతున్నా అండ్ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నా. ఎందుకంటే లాస్ట్ టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చాయి. సో మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నారో చెప్పండి. మనం కూడా వీలైతే ఒక్కో టాపిక్ మీద క్లాసులు ప్రిపేర్ చేసుకొని చదువుకుందాం. రేపటి నుండి ఏదో ఒక టాపిక్ మీద వీడియో చేస్తాం. నేను చదివినట్టు ఉంటుంది, మీకు రివిజన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యూట్యూబ్లో ఎస్ఎన్టీ ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. మీరు ఏవైనా నచ్చితే చెప్పండి, నేను కూడా రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ, టాటా.